తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రాజ్య యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. సంక్షేమ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు జారీ చేశాయి. యువత ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ శాఖలు సూచించాయి. స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను మంజూరు చేయనుంది. ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం వివరాలన్నీ ఆన్లైన్ పోర్టల్లో పొందపరిచినట్లు బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఐటీడీఏ అధికారుల్ని సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ జిఎం శంకర్రావు తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షల రూపాయల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించింది. కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయనుంది. కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు రుణాలు అందించనుంది. ఇందులో 80% రాయితీ ఉండనుంది. కేటగిరీ 2 కింద ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో రాయితీ 70% లభిస్తుంది. కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణాలు ఇచ్చి 60% రాయితీ ఇవ్వనుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తు పరిశీలన కొనసాగుతుంది. లబ్ధిదారులో అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాయితీ రుణాల మంజూరు పత్రాలు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, 4 రోజుల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి కూడా అనౌన్స్ చేశారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కల్పిస్తామని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి దరఖాస్తులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ఇటు సంక్షేమ కార్పొరేషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేశాయి. మరి యువతకు స్వయం ఉపాధిలో భాగంగా మరి వారికి సంబంధించి సొంతగా బిజినెస్ పెట్టుకునే ఆలోచన ఉన్న వారికి ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకం కింద దాదాపు 5 లక్షల వరకు కూడా సాయం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇదంతా కూడా రాయితీతో కూడా ఇస్తున్నారు. మరి దాదాపు 3 కేటగిరీలుగా ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా స్వయం ఉపాధి రుణాలను కూడా మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి యువత ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇప్పటికే సంక్షేమ శాఖ అధికారులు కూడా సూచించాయి. ఇక స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే ఇటు సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి ఈ నేపథ్యంలో దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చుతో ప్రభుత్వ రాయితీ పథకాలు కూడా మంజూరు చేయనుంది. మరి ఈ పథకం అర్హులు, ఎంపిక విధానం వివరాలను కూడా ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ కూడా పొందుపరిచినట్లు ఇటు బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు కూడా తెలిపారు. మరి మరిన్ని వివరాల కోసం మరి సంక్షేమ శాఖల జిల్లా అధికారులు గానీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా సంప్రదించాలని కూడా సూచించారు. మరి ఎవరైతే స్వయం ఉపాధిలో భాగంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి స్వయం ఉపాధిలో భాగంగా ఇటు రాజీవ్ యువ శక్తి పథకాన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి మరి దీన్ని ప్రతి ఒక్క యువతి యువకులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మరి ఎవరికైనా పర్సనల్ గా బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రాపర్ గా ఎవరైనా చిన్న సంబంధించి రుణాల మంజూరులో భాగంగా ఈ యొక్క స్వయం ఉపాధి పథకంలో భాగంగా మరి దీనికి సంబంధించి కూడా ఎంపిక చేసుకోమని చెప్పారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఐటీడీఏ అధికారులు కూడా సంప్రదించాలని కూడా ఇప్పటికే గిరిజన సహకార ఆర్థిక సంస్థ జిఎం శంకర్రావు కూడా తెలిపారు. మరి రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షల రూపాయల విలువైన యూనిట్లు కూడా మంజూరు చేయాలని కూడా ఇప్పటికే ప్రతిపాదించారు. మరి కేటగిరీ 1 విషయానికి వస్తే మాత్రం ఇటు 2 నుంచి 3 వారీగా రుణాలు కూడా మంజూరు చేయనున్నారు. మరి కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు కూడా రుణం అందిస్తారు. మరి ఇందులో దాదాపు 80% వరకు కూడా ప్రభుత్వ రాయితీ ఉంటుంది. అంటే ఒక 20,000 మాత్రమే కడితే సరిపోతుంది. 80,000 మాత్రం వారికి రాయితీ రూపంలో రానుంది. ఇక కేటగిరీ 2 కింద
లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా రుణాలు కూడా అందనున్నాయి. మరి ఇందులో దాదాపు 70% వరకు కూడా ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. మరి అందులో 60,000 కడితే సరిపోతుంది. ఇక కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణాలు కూడా ఇచ్చి 60% రాయితీ కూడా ఇవ్వనుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా మరి యువత అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇటు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అంటే 3 కేటగిరీ వైజ్ గా ఇస్తారు. మరి దీని ప్రకారం మరి ప్రపోజల్స్ అన్ని కూడా సిద్ధం చేసుకొని రావాలి. మరి దీనికి సంబంధించి కూడా ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈ నెల 15 అంటే రేపటి నుంచే కూడా ప్రారంభిస్తామని చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఆన్లైన్ వెబ్ పోర్టల్ కూడా సిద్ధం చేస్తారు. మరి ఎవరైతే యువత స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు మరి రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా మరి దీనికి సంబంధించి కూడా గైడ్ లైన్ కూడా ఒకసారి చూసుకొని మరి దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు స్వయం ఉపాధి పొందాలనుకుంటారో సంబంధించి డీటెయిల్స్ ఇస్తే మాత్రం దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ జరగనుంది. మరి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మరి కార్పొరేషన్ సంబంధించి ఎండీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా సంప్రదించాలని కూడా సూచించారు. కాబట్టి మరి ఆయన ఇందులో డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళని సంప్రదించాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఇటు ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు కూడా దరఖాస్తులు కూడా పరిశీలన కొనసాగుతుంది. మరి తర్వాత లబ్ధిదారులను ఎవరిని ఎంపిక చేయాలపై కూడా మరి కమిటీ కూడా సూచిస్తుంది. కాబట్టి మరి ఎంపిక చేసిన ఎవరైతే యువ వికాసం పొందుతారో వాళ్ళకి సంబంధించి కూడా మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే జూన్ 2న కూడా ఈ రాయితీ రుణాలకు సంబంధించి మంజూరు పత్రాలను కూడా యువతకి ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దాదాపు 6,000 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పల్లు బట్టి విక్రమార్క సీఎం కూడా స్పష్టం చేశారు. మరి స్వయం ఉపాధిలో భాగంగా ఈ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క కార్పొరేషన్ నుంచి కూడా నిధులు కూడా మంజూరు కాలేదు. ఎందుకంటే గ్రామం లెవెల్లో కానీ ఇటు రూరల్ లో కానీ ఎంపీడీఓ అధికారులు మాత్రం ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతవరకు కార్పొరేషన్ సంబంధించి లోన్స్ కానీ ఎవరు కూడా రాలేదు. మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి బీసీ కార్పొరేషన్ కానీ ఇటు ఎస్సీ మైనార్టీకి సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా మాత్రం ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకం కింద మరి అర్హులైన యువతకు మాత్రం ఈ యొక్క 3 లక్షల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయం చేయనుంది. మరి ఈ నేపథ్యంలో దాదాపు 5 లక్షల మంది యువతకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చుతో ప్రభుత్వ రాయితీని కూడా అందిస్తామని చెప్పారు. కాబట్టి మరి ఇదంతా కూడా యువత అంతా కూడా సద్వినియోగం చేసుకుని మరి స్వయం ఉపాధిలో భాగంగా మరి న్యూ ఎంటర్ప్రీనర్ కూడా రాణించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి చూడాలి ఇది ఎంతవరకు సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం బీసీ కార్పొరేషన్లు కానీ ఎస్సీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి కూడా ఎక్కడ కూడా పెద్దగా నిధులు కూడా మంజూరు చేయలేదు. మరి చాలా మంది కూడా ఇప్పటికే రూరల్ మాత్రం ఎదురు చూస్తున్నారు. యువత అంతా కూడా స్వయం ఉపాధి పొందాలి, మరి ఆయన బిజినెస్ కానీ పెట్టుకోవాలని కూడా చూస్తున్న వారికి మాత్రం ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ పథకం ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందో చూడాలి. మరి రేపటి నుంచి కూడా దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మరి కాబట్టి మరి జూన్ 2న కూడా ఈ యొక్క రాయితీ రుణపత్రాలు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. కాబట్టి మరి ఎంతమంది యువత ముందుకొచ్చి ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకం కింద లబ్ధి పొందుతారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ మాత్రం ఇది స్వయం ఉపాధిలో భాగంగా ఉపాధి పొందే వారికి మాత్రం ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకం మాత్రం కొంత సువర్ణంగా లబ్ధి చేకూర్చే మాత్రం మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ సతీష్.